ఇప్పటికే భయపడుతున్నాడండి. ఆల్రెడీ బత్తాయిలు ఆరెంజ్ సాఫ్రాన్ అన్నాడంటేనే మేము ఆల్రెడీ బీజేపీ నేత అని వాడికి తెలుసు, హిందుత్వవాదిని అని తెలుసు. అంటే ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా మమ్మల్ని అంటున్నాడు, మమ్మల్ని అందరినీ అంటున్నాడు. కాకపోతే పేరు తీయట్లేదు, ఎందుకంటే నా పేరు తీయడానికి వాడికి భయం. ఎందుకు భయం అంటే ఆల్రెడీ ఎన్ని కేసులు పడుతున్నాయి, ఏ విధంగా ఉన్నప్పుడు ఇంకొక కేసు పడుతుందేమో అని తీయట్లేదు, అంతే తప్ప డైరెక్ట్ గా చెప్తున్నాడు. రాముడి పేరు చెప్పుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఎవరండి రాముడి పేరు చెప్పి చేస్తున్నారు? వాడికి ఏదో కళ్ళకు వచ్చాడంట ఆంజనేయ స్వామి. నాకైతే మాత్రం నాకు రామ పరివారం అంతా కళ్ళకు వచ్చి, ఆంజనేయ స్వామి నీకు శక్తినిస్తున్నా, నువ్వు ఖచ్చితంగా వాడి కుప్పుగెంతులన్నీ కూడా అసలు వాడు ఆడుతున్న ఆటలన్నీ ఆట కట్టాలంటే వాడు అంటే ఎలాగైనా సరే వాడు ఆట కట్టించాలి అంటే ఒక ఆడపిల్లనే కన్ఫామ్ గా మాట్లాడడానికి సరిపోతుందని నాకే శక్తినిచ్చి నాకు కేసు పెట్టేటట్టు శక్తిని ఇస్తేనండి నేను కేసు పెట్టా. నాకు ఎప్పుడు రోజు కనిపిస్తారండి స్వామి, రోజు కనిపిస్తారు. ఆంజనేయ స్వామి అంటే రాముడు కృష్ణుడు అందరూ కనిపిస్తారు. అమ్మవారి రోజు కనిపించి ఏం చెప్తుందంటే ఆయనకి ప్రత్యేకంగా కనిపించి మీరు 2026లో ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే కండువా కప్పుకొని ఇటు ఒకప్పుడు ఒకలా ఉన్నారు, కండువా కప్పుకొని వాళ్ళు చాలా పునీతులు అయిపోయారని అర్థం వచ్చేలా మాట్లాడుతూ వాళ్ళ సంగతి చూడు అని చెప్పి తనకు డైరెక్షన్స్ ఇచ్చారట. సో ఆ లెక్కలో మీరు కూడా ఉన్నారా తన దృష్టిలో? నాకు కూడా ఇచ్చారు. మరి నేనున్నాను. అతను క్లియర్ గా ఉంది కదా, అందులో చెప్తున్నాడు కండువ కప్పుకునండి. నేను ఎప్పుడు కప్పుకున్నా, ఇప్పుడు కప్పుకోలేదు. ఆ వెధవుకు తెలియదేమో. సో నేనేమంటానంటే నేను ఖచ్చితంగా రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారం, ఇదే నా స్లోగన్. కాబట్టి స్వామి మీద భారం వేసి మేము ముందుకెళ్ళిపోతున్నాం. కేసు అయింది, ఆ కేసు ముందుకెళ్తుంది. వాడివన్నీ క్లోజ్ అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాడికి ఇప్పటికే భయం పట్టుకుంది. వాడు మాట్లాడడానికి కూడా మాట తడబడుతున్నాడు. వాడు బూతులు మాట్లాడకుండా ఏదో చేసేస్తేనంత మాత్రాన వాడిని ఎవ్వరూ నమ్మరు. వాడు ఎంత వెధవో ఎంత రోగో అందరికీ అర్థమైపోయింది. వాడు ఒక సోషల్ మీడియా టెర్రరిస్ట్లా తయారయ్యాడు. అలాంటి వెధవల్ని ఎంత తొందరగా మీరు అన్ఫ్రెండ్ చేసుకుంటే, అన్బ్లాక్ చేసుకుంటే, వాడి మీద రిపోర్ట్లు కొడితే, అన్సబ్స్క్రైబ్ చేస్తే అంత మంచిది భారతదేశానికి, దేశానికి, ధర్మానికి కూడా. సో నాకు ఆంజనేయ స్వామి, సీతమ్మ వారు, అలాగే రామస్వామి నాకు ఇచ్చిన శక్తి మేరకే నేను ఈరోజు కేసు పెట్టాను. వాడికి కళ్ళకు వస్తారో రారో కానీ మాకైతే కళ్ళకు రోజు వస్తారండి. ఇలాంటి వెధవలు ఆట పట్టమని అమ్మవారి శక్తి ఇస్తూ ఉంటుంది. మేము ఆ శక్తిని గుంజుకొనే ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి వాడికి ఏమి కళ్ళకు వస్తారో మాకైతే కన్ఫర్మ్ లేదు, కానీ నాకైతే కళ్ళకు వచ్చి చేశారు కాబట్టి నేను కేసు చేయించాను. ఈ పోలీసు వారు సజ్జనార్ గారు కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్టు, వారికి కూడా వినతి చెప్తున్నాను నేను. అయ్యా సజ్జనార్ గారు, మీరు వాడితో మాట్లాడారు, వాడు ఎంత వెధవో మీకు తెలుసు. వాడు వెధవని తెలిసింది. ఇంకా ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే భారతదేశ పౌరులుగా వాడికి పాస్పోర్ట్ సీజ్ చేయించి వాడు మొత్తం ఎక్కడ వాడు ఫేస్ కనబడితే యూట్యూబ్లో ఓపెన్ అవ్వకుండా బ్లాక్ చేయించి ఆ తర్వాత వాడికి సంపాదించిన డబ్బులన్నీ కూడా సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భారతీయులు ఇచ్చిన ముష్టి అది, వాడికి వద్దట ఆ డబ్బు, భారతీయులు ఇచ్చిన ముష్టి. కాబట్టి వాడు సీజ్ చేసేసేయండి. ఏదైనా అనాథాశ్రమంకో లేకపోతే ఏదైనా అయోధ్య రామాలయంకో ఇచ్చేయండి. కళ్యాణ్ గారు తను అంటున్న మాట మీరు వినే ఉంటారు. తను ఏమంటాడంటే 2026లో నేను పక్కాగా మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. ఎవరైతే సో కాల్డ్ అని ఒక బత్తాయి అనే పదం తను ప్రయోగించాడు కాబట్టి నేను ఆ మాట అనడం జరుగుతోంది. ఎవరైతే 2026లో వీళ్ళని టార్గెట్ చేస్తాను, మరి ముఖ్యంగా కండువా వేసుకొని సో కాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, గతంలో మాట్లాడలేదు అనేది తను అంటున్న మాట. బత్తాయి అనేది సార్ ఒక 2 వర్గాల వారు మాట్లాడతారు, అది అందరికీ తెలుసు. నేను వాళ్ళని ఇప్పుడు చెప్పక్కర్లేదు. మేము బత్తాయిలము లేకపోతే ఇంకేంటో వాడికి ఉగ్గుపాలతో సహా కక్కించకపోతే ఆరెంజ్ సాఫ్రాన్ ఫ్లేవర్ ఏంటో, సాఫ్రాన్ పవర్ ఏంటో ఎలా ఉంటుందో చూడమని చెప్పండి. వాడిని ఆ వెధవని రాసి పెట్టుకోమనండి. 2026 కరాటే కళ్యాణి చెప్తుందని చెప్పండి. అవసరమైతే 2026 వాడు చెర్లపల్లి జైల్లో లెక్కలు పెడతాడు. భారతదేశం వచ్చి ఊచలు లెక్కలు పెట్టిస్తాం. ఈ సాఫ్రాన్ పవర్ ఏంటో చూపిస్తాం, హిందుత్వవాదులు పవర్ ఏంటో చూపిస్తాం, సాధు పొంగుల మహిమ ఏంటో చూపిస్తాం. వీడేమైనా పెద్ద ఏదో మునిలాగా తపస్సు చేసినట్టుగా వీడు శాపాలు పెడితే అయిపోతాయి అనుకుంటున్నారా? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా పవిత్రమైన సీతామాతను ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రతి మగవాడు కూడా తల్లిలా భావిస్తాడు సీతామాతని. అలాంటి సీతామాతను అన్న ఈ వెధవకి ఈ భారతదేశం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ సాఫ్రాన్ యోధుల గురించి మాట్లాడే అర్హత కానీ లేదండి. వీడికి ఎవరి గురించి మాట్లాడే అర్హత లేదు. వీడిని అసలు భారతీయుడిగా గుర్తించడమే మన కర్మ. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఇంకా కర్మ. ఈరోజు ఈ వెధవ గురించి ఇంత చర్చ నడుస్తుండడం ఇంకా బాధ. కాబట్టి ఇలాంటి వెధవల్ని మాత్రం ఆంజనేయ స్వామి తోక తీసుకొని కొడతాడు ఒక్కసారి. ఎక్కడో ఉండి ఏదో మాట్లాడుతూ భారతీయుల్ని రేపిస్టులు అనడం, భారతీయులందరూ చేతకాని వాళ్ళు అనడం, హిందువులందరూ ఇంత నపుంసకులు అనడం. వీడు ఎవడండి అసలు?
వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? వీడు ఏం మాట్లాడుతున్నాడండి? భారతదేశం నుంచి వెళ్ళి ఇక్కడ అన్నీ నేర్చుకుని ఇక్కడే తిని ఇక్కడే ఉండి వెధవా నువ్వు తిన్న అన్నంలోనే అక్కడ రాళ్ళు వేస్తున్నావే. నువ్వు భారతదేశ పౌరుడిగా చెప్పుకున్నప్పుడు నువ్వు గర్వించాలి.